హలో ఆల్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మట్టి పాత్రలో చేసిన మటన్ కీమా కర్రీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ వేలో మట్టి పాత్రలో ఇలా మటన్ కీమా కర్రీని కుక్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. వేరే లెవెల్ ఉంటుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ కీమాని తెచ్చుకున్నానండి. మటన్ కీమాతో పాటు ఇలా బైకులని ఉంటాయండి, పక్క ఎముకలు అంటారు కదా, ఆ ఎముకలను కూడా వేయించుకోండి. ఇవి కుక్ చేసుకుంటే బాగా మెత్తగా కుక్ అయిపోతాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఇలా చేతితో బాగా ఈ పసుపులోకి కలిసేలా బాగా కలుపుకోవాలి. 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళు వంపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మట్టి పాత్రని పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 1/2 స్పూను సాజీరాని యాడ్ చేసుకోండి. ఈ మటన్ కీమాలోకి సాజీరా అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో తప్పకుండా సాజీరాని యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను త్వరగా సాఫ్ట్ అవ్వడం కోసం 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చి చీరికలను, 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మటన్ అనేది చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈ 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది పోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న మటన్ కీమాని ఇందులో యాడ్ చేసుకుని 1/2 స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి కలిసేలా మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద మటన్లోంచి వాటర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పెషల్ మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ని యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్క, లవం మొగ్గలు, యాలకులు, జాపత్రి యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేయకుండా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చక్కగా మటన్లోంచి వాటర్ అనేది వచ్చి మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యిందండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే స్పైసెస్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలానే 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఈ కీమాకి పట్టేలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని క్లోజ్ చేసేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవడం వల్ల మటన్ కీమాకి ఈ మసాలాలన్నీ పట్టి మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి. ఇప్పుడు ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. మనం సాఫ్ట్గా కుక్ చేసాం కాబట్టి సో ఒక చిన్న గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చిన్న గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎప్పుడు చేసేలాగా కుక్కర్లో కాకుండా ఇలా మట్టి పాత్రను తెచ్చుకొని కుక్ చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చక్కగా కుక్ అయ్యింది. ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది. కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది మటన్ కీమా కర్రీ. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.